ప్రత్యర్థులు వేసే రాజకీయ ఎత్తులను చిత్తు చేయడానికి రాజకీయ ఎత్తుగడలు వేయడం ఒక లెక్క అయితే, దానికి సంబంధించిన నిష్ణాతులను రంగంలోకి దింపి ప్రజల మూడ్ని మార్చడం అనేది మరొక వ్యూహం. ఇప్పుడు ఆ వ్యూహం చేస్తోంది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. దేనికి? మెడికల్ కాలేజీల వ్యవహారం. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న వైసీపీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అది ఏంటి అంటే, ప్రభుత్వం నిర్వహిస్తే మెడికల్ కాలేజీలు, ప్రైవేటు నిర్వహిస్తే మెడికల్ కాలేజీలు, దానివల్ల ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది, ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే దానికి సంబంధించి రాజకీయ నాయకుల ఉపన్యాసాల కంటే క్యాపిటలిస్టుల్ని రంగంలోకి దింపి వాళ్ళ ద్వారా ప్రజల మూడ్ని మార్చే ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారట. ఈ క్యాపిటలిస్టులు ఏం చేస్తారు అంటే, వీళ్ళకి ఈ పీపీపీ విధానాల మీద ఒక మంచి అవగాహన, మంచి పట్టు ఉంటుందట. వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు మెడికల్కి సంబంధించి పేదలకు అందించే వైద్యానికి సంబంధించి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయబోతోంది. ఆ ఇన్సూరెన్స్ ద్వారా 25 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. అది ప్రభుత్వ మెడికల్ కళాశాలల కంటే, ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు నిర్వహించే మెడికల్ కళాశాలల్లో అయితే అత్యాధునిక వైద్యం అందుతుంది. దానివల్ల పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది తప్ప ఎలాంటి నష్టం ఉండదు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఈ క్యాపిటలిస్టులు చేయబోతున్నారట. దీని ద్వారా ప్రజల ఆలోచన మారే అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీ చేస్తున్న యాజిటేషన్స్ కూడా చెక్కు పెట్టినట్టు అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారట. ఇది గనక సక్రమంగా జరిగితే వైసీపీ మెడికల్ కాలేజీల విషయంలో తెచ్చుకున్న మైలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో క్రమంగా ఆ మైలేజీని పూర్తిగా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో క్యాపిటలిస్టులు అనుసరించే విధానాలతో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుందట. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.